తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు ఇది కొంతమందికి గుడ్ న్యూస్, కొంతమందికి షాకింగ్ న్యూస్, అట్లనే ఇంకొంతమందికి బ్యాడ్ న్యూస్. అదే ఏందా అంటే 60:40 స్ట్రాటజీ, కేసీఆర్ గారి కొత్త వ్యూహం. 2028 ఎలక్షన్స్లో సీఎంగా కేటీఆర్ గారు. ఇవాళ మన నేటి దాటిలో ఎక్స్క్లూజివ్. మరి 60:40 ఏందా స్ట్రాటజీ? 60% మనం చూసుకున్నట్లయితే యువతకు, ఇంకో 40% ఏదైతే ఉందో సీనియర్ నాయకులకు సీట్లు ఇవ్వబోతున్నట్లుగా కేసీఆర్ గారి కొత్త వ్యూహాలు మరి ఇప్పుడు రాబోతున్నాయి. మరి ఎవరెవరు పార్టీకి ఎంత చేస్తున్నారు? బీఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయి ఆల్మోస్ట్ 2 years కానొస్తున్నది. మరి ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇంకో 2.5 సంవత్సరాలే ఇప్పుడున్న ప్రభుత్వం ఉంటుంది. మరి తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రావాలి అంటే ఎలాంటి అడుగులు వేయాలి, ఎలాంటి పొలిటికల్ స్ట్రాటజీస్ కావాలి ఏందనే దానిపైన ఫస్ట్ నుంచి కూడా కేసీఆర్ గారు దృష్టి పెట్టిండ్రు. మరి ఇప్పటి నుంచే కాదు, ఉద్యమ కాలం నుంచి చూసుకున్నట్లయితే కూడా కేసీఆర్ గారి స్ట్రాటజీస్ కానివ్వండి, కేసీఆర్ గారి వ్యూహాలు కానివ్వండి, ఎవ్వరు కూడా వాటిని పసిగట్టలేరు. మరి నిజంగా పొలిటికల్ స్ట్రాటజీస్ అంటే కేసీఆర్ గారిని మించిన వాళ్ళు ఎవరు కూడా ఉండరు. యువతరానికి టికెట్లు, నవతరానికి పార్టీ పదవులు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లనే మీ వాల్యుబుల్ కామెంట్స్ని కూడా మాకు తెలపండి. కార్యకర్తలందరూ కూడా కరివేపాకులు అని చెప్పి మనం రాయడం జరిగింది. మరి బీఆర్ఎస్ కూడా ఈ రోజు ఈ స్టేజ్లో ఇలా ఉంది అంటే దానికి కారణం ఎవరు అంటే కార్యకర్తలు కూడా, వాళ్ళది పాత్ర దీంట్లో చాలా గొప్పది. కార్యకర్తలను ఈసారి పెద్దపీట కార్యకర్తలకు వేయబోతున్నారని చెప్పి మనకు సమాచారం. ఎన్ని అరాచకాలు చేసిండ్రు, ఏం చేసిండ్రు ఏందనే దానిపైన కూడా మొత్తం కేసీఆర్ గారు ఇప్పుడు ఆరాధిస్తున్నారు. మరి మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ గారు, సీనియర్ ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీని ఏ స్ట్రాటజీలో అయితే పెట్టారో అదే స్ట్రాటజీస్ మళ్ళీ కేసీఆర్ గారు కూడా వాడబోతున్నారు. ఏంటిది? అప్పుడు మనకు 1985లో ఎలాగైతే సీనియర్ ఎన్టీఆర్ గారు యూత్ అందరినీ కూడా అవకాశాలు ఇచ్చి అప్పుడు సీనియర్ నాయకులందరూ కూడా వెన్నుపోటు ఓడిచిండ్రు ఎన్టీఆర్ గారికి. నాకు అసలు ఈ గవర్నమెంటే వద్దు అని చెప్పి రద్దు చేసి మళ్ళీ 1985లో ఎలక్షన్స్లో అప్పుడు ప్రతి ఒక్కరిని కూడా యూత్ లీడర్స్ని ఎలెక్ట్ చేసుకొని పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు అదే స్ట్రాటజీని కేసీఆర్ గారు కూడా వాడబోతున్నారు.